సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ చేస్తుంది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ కలెక్షన్స్ వృద్ధి రేటు ఎప్పుడూ 6% కంటే ఎక్కువే నమోదయ్యాయని అన్నారు. రేవంత్ పాలనలో 1% మాత్రమే నమోదు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కొనుగోలు తగ్గింది అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. హైడ్రా, మూసీ లాంటి తలాతోకా లేని నిర్ణయాలు, అనాలోచిత చర్యలతో ఆగస్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందని అన్నారు. జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికల్ ట్యాక్స్ లో నెగిటివ్ వృద్ధి రేటు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎండగడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలనపై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నారు.